హాయ్ ఫ్రెండ్స్. ఏపీ ప్రజలకు ఒక మాట చెప్పాలండి. ఈ మధ్యన టీవీలో వచ్చే యాడ్స్ చాలా దారుణంగా ఉన్నాయండి. అది పిల్లలు చూసి పాడవడం సంగతి పక్కన పెట్టండి, సెల్ఫిష్నెస్కి గురవుతారు. అంటే నేను బతకడం కోసం పక్కోడు ఏమైపోయినా పర్వాలేదు అనే పరిస్థితిని తీసుకురావద్దు. ఎందుకంటే రాజుకు కూడా విమర్శకుడు అవసరం అండి. ఎందుకంటే రాజు దారి తప్పినప్పుడు దారిలో పెడతానికి ఆ విమర్శకుడే ఉంటాడు. మంత్రి కూడా అంతే. అలాగే ఏ విషయమైనా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు పాడవుతున్నారు. మీరు పెట్టే యాడ్స్ రేపొద్దున వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదు కదా. ఈరోజు మీరుంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, ఎల్లుండి ఇంకోళ్ళు ఉంటారు. ఆ సీటు ఎవడి సొత్తు కాదు, ట్రై చేసిన వాడికి కంపల్సరీ దక్కుతుంది. అది నిజాయితీగా చేస్తేనే దక్కుతుంది, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే కాదు. ప్రజలు ఎలాగా గొర్రెలే, మీరు చెప్పిన సొల్లంతా వినాలి కాబట్టి. కానీ రేపు వచ్చే తెలివైన కుర్రాళ్ళని ఇప్పటి నుంచే నాశనం చేయకండి. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు వాళ్ళ భవిష్యత్తుకే కాదు, ఈ దేశానికి కూడా చాలా అవసరం. పిల్లలను పాడు చేసి వాళ్ళ భవిష్యత్తులు పాడు చేయకండి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తుల కోసం నానా సంకలు నాకుతున్నాం. మీరు ఇచ్చే 15,000తో మా జీవితాలు వెళ్ళట్లా, మీరు ఇచ్చే 9,000కి మా జీవితాలు వెళ్ళట్లే. మేము కష్టపడితేనే వెళ్తుంది. మీరు సంవత్సరానికి ఇచ్చే 15,000 మేము సంవత్సరానికి బతకడానికి సరిపోవు, మిగతాది మేమే కష్టపడాలి. మీరు వేసేది కూడా మా డబ్బులే. ఇంకో విషయం ఏంటంటే ఈ 15,000 ఇస్తున్నాము మేము గవర్నమెంట్ నుంచి, ఈ 15,000 కట్టించుకోండి అని చెప్పి స్కూల్ యాజమాన్యానికి చెప్పండి. నెక్స్ట్ టైం మీరు పొజిషన్లో ఉండరు. అర్థమవుతుందా? సామాన్యుడి ప్రజలు అంటే మీకు అంతలోకుగా ఉందా? ఒక్కరోజు మీ కుటుంబాన్ని పోషించడం మీకు తెలుసా? పన్నోళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లా. మేము ఒక బండి కొనుక్కోవాలంటే వాటికి ట్యాక్సులు, తొక్క, తోటకూర ఎన్ని కడుతున్నామో తెలుసా? ఇది వరకు 60,000 ఉన్న బండి ఈరోజు 1,50,000, 2 లక్షలు అయింది. ఇప్పటికీ బస్సుల్లో కిక్కురు మిక్కురుమంటూ వెళ్తున్న రోజుల పరిస్థితులు ఉన్నాయి, మీకు తెలుసా? ట్రైన్ ఎక్కాలంటే వారం రోజులు కాదు కదా, నెల రోజుల ముందు నుంచి రిజర్వేషన్ చేయించుకున్న టిక్కెట్లు దొరకని పరిస్థితి. జనరల్లో కూర్చుని ఏ రోజైనా మీరు వెళ్ళారా? పల్లివెలుగు బస్సులో ఎప్పుడైనా ఎక్కి జర్నీ చేశారా? మీరు వస్తున్నారని తెలిస్తే 20 నిమిషాల ముందే మమ్మల్ని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపేస్తారు. ఆ విషయం మీకు తెలుసా? ఎండలో మాడిపోతున్నా, ఆఫీస్కి లేటుగా వెళ్తున్నా, ఎన్ని కష్టాలు పడి ఆఫీసులకు వెళ్తామో తెలుసా? బాసులతో ఎన్ని తిట్లు తిట్టించుకుంటామో తెలుసా? లేట్లకి మాకు ఎంత కట్ అయిపోతుందో తెలుసా? ఇదేం మీకు తెలియదు. మీరు అనుకున్నది మాత్రం జరిగిపోవాలి, గొర్రెలా మేము ఓట్లు వేసేయాలి. సామాన్యం కాకుండా కారులో, మెర్సిడెస్ బెంజ్ కారులో వెళ్ళేవాడిని వచ్చి నీ జెండా పట్టుకోమని చెప్పండి, చెప్పుతో కొట్టెళ్ళిపోతాడు. ఎందుకు? తన పని మానేసుకుని నీ పని కోసం వాడు కష్టపడ్డు కాబట్టి. 500 రూపాయలు ఇస్తున్నామంటే తీసుకునేవాడి గొప్పతనం. ఎందుకో తెలుసా? ఆ 500 వాడి కుటుంబానికి ఉపయోగపడతాయని కష్టపడతాడు నీకోసం, అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు. నువ్వేదో పీక్ పొడి చేస్తావని కూడా కాదు. అర్థమవుతుంది. ఎండలో మాడిపోకుండా చలివేంద్రాలు పెట్టండి. ఒక్క చలివేంద్రం కనిపించలేదు నాకు. ఇంకో విషయం ఏంటంటే సిగ్నల్స్ దగ్గర శారీరకానికి షెల్టర్ లాంటివి ఏర్పాటు చేయండి. అలాంటివి చేయండి. ఎండలో మాడిపోతున్నారు జనాలు, మీ జెండాలు పట్టుకుని వణికిపోతున్నారు అక్కడ ఎండలో. సమ్మర్లో చిన్న చిన్న పిల్లలు మీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు, అది గమనించట్లేదు. మీకు ఓట్లు వేసేసి మిమ్మల్ని పై స్టేజ్లో కూర్చోబెట్టి మేము నేల నాగేయాలా? ఎంతవరకు కరెక్టు? మీ ఫోన్ నెంబర్ కూడా తెలియదు మాకు. మేము ఓట్లు వేసిన తర్వాత మిమ్మల్ని కలవాలంటే మీ క్యూలు పట్టుకుని కూర్చోవాలి మీ గుమ్మాల దగ్గర. మీ ఇంటి అడ్రస్లు కూడా తెలీదు. చాలామందికి అయితే మీ మొఖాలు కూడా తెలీదు. ప్రభుత్వానికి వారధ లాంటి వారు మీరు. కానీ మీరు చేసే పనులు చూస్తుంటే డోకొచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటారు, విమర్శలు ఉంచుకుంటారు, ఏం మాటలు మాట్లాడుతున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు. మీ నోట్లోంచి అలాంటి బూతులు వస్తుంటే మేము ఎంత తిట్టాలి మిమ్మల్ని? ఒక్కసారి ఆలోచించండి.